సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మదర్ బోర్డ్. సో చూసుకోవచ్చు, మదర్ బోర్డ్ అయితే మనకి చూస్తాం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక మనకి హార్ట్ అని చెప్పుకోవచ్చు కంప్యూటర్కి. సో బ్యాక్ సైడ్ అయితే మనకి చిన్న చిన్న ముళ్ళలాగా ఉంటాయి. ఏం లేదు, జస్ట్ మనకి సర్క్యూట్స్ సంబంధించింది ఇదంతా సెటప్. మదర్ బోర్డ్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఎంపిక చేసుకోండి, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ర్యామ్ని మనం మార్చుకోవచ్చు. ర్యామ్ స్టిక్స్ ఉంటాయి, మనకి నచ్చకపోతే ర్యామ్ ఈజీగా మార్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హార్డ్ డిస్క్ కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. బట్ మదర్ బోర్డ్ చేంజ్ చేయాలంటే మాత్రం ఎంటైర్ బోర్డు మొత్తం సెటప్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని కొద్దిగా మనీ ఎక్కువైనా సరే మీ యొక్క వర్క్కి తగ్గట్టుగా అయితే మదర్ బోర్డ్ని అయితే ఎంపిక చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది పక్కన పెట్టేద్దాం కాసేపు. సో నెక్స్ట్గా మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేసరికి ర్యామ్ స్టిక్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ప్రజెంట్ వచ్చేసరికి నా దగ్గర అయితే 2 ర్యామ్ స్టిక్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మోర్ దెన్ ఎనఫ్. సో నెక్స్ట్గా మనకి ర్యామ్ స్టిక్స్ కన్నా ముఖ్యంగా కావాల్సింది మనకి ఈ యొక్క మదర్ బోర్డ్కి ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో మనమైతే ప్రాసెసర్ అయితే అప్గ్రేడబిలిటీ చేసుకోవాలి. ఐ మీన్ ప్రాసెసర్ కంపల్సరీ కదా. సో నా దగ్గర అయితే ప్రజెంట్ 2 ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. సో ఎనీ హౌ ఇవి కూడా మనం పక్కన పెట్టేద్దాం. సో ప్రాసెసర్ నెక్స్ట్గా మనకు కావాల్సింది హార్డ్ డిస్క్. సో తెలిసిందే, మన ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, ఆఫీస్ వర్క్ ఏదైనా సరే డేటా మనం సేవ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మనకి హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది కదా. సో దీన్ని కూడా అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్గా వీటికన్నా మనకి కావాల్సింది పవర్ సప్లై చేయాలి కదా. సో దానికోసం అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు, పవర్ సప్లై బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో వైరింగ్ అంతా. సో ఇది మనకి పవర్ సప్లై బాక్స్. సో డెఫినెట్లీ ఈ యొక్క పవర్ సప్లై బాక్స్ కేబుల్స్ ఉన్నాయి కదా నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. సో ఈ కేబుల్స్ అనేవి మనం వీటి మీద అటాచ్ చేస్తాము మదర్ బోర్డ్ మీద. సో అప్పుడు మనకి వర్క్ అయింది. సో దీన్ని ఇక్కడ పెడుతున్నాను. సో నేను ఒక మర్చిపోయాను చెప్పడం. సో ఇక్కడ నేను ఇంకా ప్రాసెసర్ అని చెప్పాను కదా ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో. బట్ ఈ యొక్క ప్రాసెసర్ మీద మనకి కంపల్సరీ మస్ట్ అంటాం కదా. సో అటు విధంగా మనకి ఫ్యాన్ అయితే ఉంటుంది. సో ఫ్యాన్ కూడా అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం పీసీని అసెంబ్లీ చేసే ప్రక్రియలో మీరు మదర్ బోర్డ్ని తీసుకుంటారు కదా. సో మదర్ బోర్డ్ని ఫస్ట్గా మీ యొక్క ప్లేస్మెంట్కి అనుకూలంగా పెట్టుకోండి. అంటే మదర్ బోర్డ్ కంఫర్టబుల్గా మీరు ప్రాసెసర్ అప్లై చేయాలి కదా. సో దానికోసం అయితే మీరు కంఫర్టబుల్గా మదర్ బోర్డ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇది చాలా కంపల్సరీ. సో నెక్స్ట్గా చూసుకోవాల్సింది మన యొక్క ప్రాసెసర్ తీసుకోండి. సో ఇది నాకు ఈ యొక్క ప్రాసెసర్ మీద చూసారు కదా, నాకు ఆల్రెడీ దీని మీద అయితే లైట్గా ఓల్డ్ టర్మల్ పేస్ట్ అయితే ఎండిపోయింది. సో దీన్ని మనం ఖచ్చితంగా తీయాలి. సో జస్ట్ ఇలా గోరుతా అంటే ఇది మొత్తం పోతుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి ప్రాసెసర్ అయితే క్లీన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనకి ఫ్యాన్ ఉంటుందని చెప్పాను కదా, ప్రాసెసర్ పైన మనం ఫ్యాన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఫ్యాన్ పైన కూడా టర్మల్ పేస్ట్ అయితే ఎండిపోయింది. సో సేమ్ నా గోరుతో జస్ట్ ఇలా అంటే అది మొత్తం క్లీన్ అయిపోద్ది. మనం ఫస్ట్గా అయితే ఈ యొక్క ప్రాసెసర్ని తీసుకోండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాసెసర్ మనం ప్లేస్మెంట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎందుకంటే మనకి ఈ యొక్క మీకు కనబడుతున్నాయి కదా గోల్డ్ ప్లేట్స్, అవి మనం టచ్ చేయకూడదు. సో అందుకని ఇలా జస్ట్ సైడ్ కార్నర్స్ నేను టచ్ చేస్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్ మనం ప్లేస్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక జస్ట్ మీకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ సింబల్ లాగా ఉంది కదా. సో ఆ సింబల్ని అయితే మనం ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో అయితే మనం అయితే మ్యాచింగ్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక మనకి ఈ యొక్క ఏరియాలో అండ్ ఈ యొక్క ఏరియాలో మనకి ఒక నాచ్ అయితే ఉంది. సో నాచ్ అనేది చాలా కంపల్సరీగా మ్యాచింగ్ చేయాలి. సో నేను ప్రాసెసర్ గురించి అయితే డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేశాను, ఎలా ఇన్సర్ట్ చేయాలి కేర్ఫుల్గా అనేది. సో అది కూడా ఒకసారి చూడండి, ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది అక్కడ. సో నేను జాగ్రత్తగా ప్రాసెసర్ని అయితే చెప్పిన విధంగానే ఆ యొక్క నాచెస్ని ట్రయాంగిల్ సింబల్ని బేస్ చేసుకొని కరెక్ట్గా ప్లేస్మెంట్ అయితే చేశాను. సో ప్రాసెసర్ని ఒకసారి మీరు ప్లేస్మెంట్ చేసిన తర్వాత ప్రెజర్ ఏమి అప్లై చేయొచ్చు, జస్ట్ ఈ బ్రాకెట్ని క్లోజ్ చేసి ఈ లివర్ని అయితే ఫిక్స్ చేస్తున్నాను ఈ విధంగా. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో నెక్స్ట్గా మనకు తెలిసింది ఇంకా ఫ్యాన్ అయితే మన యొక్క ప్రాసెసర్ పైన అయితే పెట్టాలి. సో దానికి ముందు మనం టర్మల్ పేస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అప్లై చేయాలి. బట్ ఒకటి గమనించండి, టర్మల్ పేస్ట్ అనగానే చాలామంది హెవీగా ఎక్కువగా వేస్తారు. సో అంత అక్కర్లేదు, జస్ట్ లైట్గా వేయండి. ఎందుకంటే మనకి టర్మల్ పేస్ట్ తక్కువైనా తలనొప్పి, టర్మల్ పేస్ట్ ఎక్కువైనా సరే మనకి హెడేకే. సో జస్ట్ మీడియంగా టర్మల్ పేస్ట్ అయితే అప్లై చేయండి ఈ విధంగా. సో టర్మల్ పేస్ట్ అప్లై చేసేటప్పుడు లైట్గా ప్రెజర్ ఇవ్వండి. సో ప్రెజర్ ఎక్కువ ఇవ్వద్దు. సో ఒకేసారి మనకి పేస్ట్ ఎక్కువ వచ్చినా వేస్ట్ అయిపోయింది. సో జస్ట్ చూసారు కదా. సో ఓకే, ఈ పేస్ట్ మనకి మోర్ దెన్ ఎనఫ్. దీన్ని మళ్ళీ ఇంకా కలపద్దు, అలా ఉంచేయండి, అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇంక మనమైతే ఫ్యాన్ అయితే ఫిక్స్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మదర్ బోర్డ్ మీద అయితే మనకైతే 4 హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ హోల్స్ మనకి ఫ్యాన్కి యూజ్ చేయాలి. సో కరెక్ట్గా ఆ హోల్స్ మీద అయితే ప్లేస్మెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్ ఫిట్టింగ్ అనేది కొద్దిగా తలనొప్పితో కూరుకున్నది. సో ఎందుకంటే ఇది మనకి ఓల్డ్ సిస్టమ్ కదా నాది. సో నా దానికైతే కొద్దిగా హెడేకే ఫ్యాన్ ఫిక్స్ చేయాలంటే. మొత్తానికైతే ఫ్యాన్ అయితే ఫిక్స్ చేసాము. సో ఫ్రెండ్స్, ఒకసారి ఫ్యాన్ మీరు ఫిక్స్ చేసిన తర్వాత ఫ్యాన్కి మనకు వైర్ ఉంటుంది కదా. సో ఈ వైర్ని అయితే మీరు ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో అయితే ఫిక్స్ చేయాలి. ఇక్కడ మనకి సపరేట్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ నాచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నాచ్ని మీరైతే కేర్ఫుల్గా
ఈ యొక్క పోర్ట్స్లోకి అయితే ఇన్సర్ట్ చేయండి. అక్కడ మనకి రాస్తాడు CPU ఫ్యాన్ అని. సో మీరు ఏంగా అక్కడ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సో ఎక్కడైతే మనకి CPU ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగిందో సో ఆ ప్లేస్లో మీరు హ్యాపీగా అయితే ఈ యొక్క ప్రాసెసర్ ఫ్యాన్ అయితే ప్లేస్మెంట్ చేయండి. సో ఇంక నెక్స్ట్గా మనం అయితే ఖచ్చితంగా మనకి ఇంకా పవర్ సప్లై బాక్స్ అయితే కావాలి. సో ఈ యొక్క పవర్ సప్లై బాక్స్ని అయితే ఇక్కడ పెడదాము అందాక. సో ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనకి ఈ యొక్క పవర్ సప్లై బాక్స్లో అయితే ప్రధానంగా ఇది మనకి 24 పిన్ వైర్ ఇది. సో కేబుల్ ఈ విధంగా ఉంటుంది, కంప్లీట్గా లెంత్ అయితే చూసుకోండి. సో 24 పిన్స్ అంటాం దీన్ని. సో దీనికి ఇది ఒకటి. నెక్స్ట్గా మనకి ఒక 4 పిన్ అయితే ప్లగ్ అయితే వస్తుంది. సో కనబడుతుంది కదా మీకు. సో ఈ రెండు ఇలా సపరేట్ చేస్తాను. తర్వాత మనకి హార్డ్ డిస్క్లు ఉంటాయి కదా. సపోజ్ మనకి దగ్గర 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయంటే ఒక హార్డ్ డిస్క్ ఈ వైర్, ఇంకో హార్డ్ డిస్క్ అయితే ఈ వైర్ అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలి అంటే అటాచ్మెంట్ వైర్లు ఉన్నాయి కదా ఎక్స్ట్రాగా. సో ఈ యొక్క అటాచ్మెంట్ వైర్లు మీకు బయట మనకు అమ్ముతారు. సో ఆ వైర్లు పర్చేస్ చేసి మనం ఇంకా ఎక్స్ట్రాగా అయితే పెట్టుకోవచ్చు. బట్ మొత్తానికి అయితే ఒక పవర్ సప్లై బాక్స్కి అయితే ఇలాగా మెయిన్గా అయితే 4 అయితే ఉంటాయి రూట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్గా ఒకసారి ఏదైతే మనకి ఈ యొక్క మెయిన్ వైర్ అన్నాం కదా 24 పిన్ అని. సో దీన్ని అయితే మనం ఫస్ట్గా అయితే ఫిక్స్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మదర్ బోర్డ్లో ఈ యొక్క పర్టికులర్ ఏరియా కనబడుతుంది కదా. సో ఈ యొక్క పర్టికులర్ ఏరియా మనకి 24 పిన్కి సంబంధించింది. సో ఈ కేబుల్ని అయితే దీంట్లో అయితే ప్లగ్ ఇన్ చేస్తున్నాను. జస్ట్ ఈ విధంగా అయితే అప్లై చేస్తే జస్ట్ మన ప్లగ్ ఇన్ అయితే ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే లైట్గా గ్యాప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ మీరైతే గ్యాప్ అయితే ఇవ్వద్దు. అండ్ మనకి ఆ క్లిప్ ఉంది కదా. సో ఆ క్లిప్ అనేది పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ అయ్యేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్గా మనం ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే నెక్స్ట్గా మనం అయితే ఇక్కడ మనకి 4 పిన్ కేబుల్ ఉంటుంది ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో. సో ఇందాక మనం చూసిన విధంగానే ఈ యొక్క పర్టికులర్ కేబుల్ మనకైతే 4 పిన్కి అయితే హెల్ప్ఫుల్ అయింది. సో దీన్ని కూడా అయితే మనం అయితే ప్లేస్మెంట్ చేద్దాం. సో దీనికి కూడా మనకైతే ఇక్కడ క్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ క్లిప్ మనం అయితే కరెక్ట్గా మ్యాచింగ్ చేసుకొని ఇన్సర్ట్ చేద్దాం ఈ విధంగా. సో చూడండి ఒకసారి. సో ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ చేయగానే టక్ మన సౌండ్ వస్తుంది. సో దాని అర్థం ఏంటంటే ప్లేస్మెంట్ పర్ఫెక్ట్గా అయిందండి. సో మై డియర్ ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ చూసుకుంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ ATX అంటాం ఈ యొక్క 24 పిన్ని. సో దీన్ని అయితే మనం కనెక్ట్ చేసాం. అండ్ దీన్ని మనం జస్ట్ ATX అంటాం. సో ఇది మనకి 4 పిన్. సో ఇది కూడా కనెక్ట్ చేసాం. అండ్ మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో సో ప్రాసెసర్ ఒక వైర్ క్లిప్ వచ్చేసరికి ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో అయితే మనం ఈ యొక్క ప్రాసెసర్కి సంబంధించిన కూడా అయితే ప్లేస్మెంట్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మన హార్డ్ డిస్క్ వచ్చేసరికి నాది 1 TB. సో దీన్ని ఎలా కనెక్ట్ చేద్దాం చూద్దాం. సో ఫస్ట్గా చూసారు కదా మీకు ఇక్కడ 2 స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి SATA పవర్ సప్లై అండ్ ఈ యొక్క పర్టికులర్ ఏరియా వచ్చేసరికి SATA డేటా ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏం లేదు. సో మన దగ్గర 2 కేబుల్స్ ఉన్నాయి కదా. ఒకటి జస్ట్ ఇలా పక్కన పడేద్దాం. సో ఇది ఒకటి సరే ఏదో ఒకటి. సో ఫస్ట్గా అయితే ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ ప్లగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది ఇక్కడ షేప్. అండ్ ఇంకో ప్లగ్ వచ్చేసరికి మాత్రం ఏదైతే మనకి హార్డ్ డిస్క్ షేప్ ఉందో సో ఆ షేప్కి అయితే మ్యాచ్ అవుతుంది. చెప్పాను కదా SATA పవర్ కేబుల్ అని. సో ఆ షేప్కి మ్యాచింగ్లో మీరైతే ఫిక్స్ చేయాలి ఈ విధంగా. సో కంగారు పడకండి, జస్ట్ మీకు చూస్తే అర్థమైపోద్ది. రియాలిటీలో మేబీ కెమెరాలో అయితే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ మీ హ్యాండ్లో ఉంటే మాత్రం హ్యాపీగా నేనైతే ఈ యొక్క SATA కేబుల్ అని చెప్పాను కదా దీన్ని అయితే ప్లేస్మెంట్ చేశాను. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నేను ఒక ఎండ్ అయితే కనెక్ట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా హార్డ్ డిస్క్ అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని జస్ట్ ఇలా పక్కన పెడదాము. సో నెక్స్ట్ ఎండ్ వచ్చేసరికి చెప్పాను కదా నేను ఎప్పుడు SATA 1లో అయితే ఇస్తాను. సో మీ ఇష్టం దేంట్లో ఇవ్వచ్చు. SATA 1 అనేది ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఆటోమేటిక్గా నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండింగ్ అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్గా ఇక్కడ మనకు ఒక వైర్ మిగిలిపోయిందని చెప్పాను కదా ఎక్స్టర్నల్ కనెక్షన్ అని. సో నా దగ్గర ఇంకో హార్డ్ డిస్క్ ఉంటే సేమ్ ఇదే ఒక పోర్ట్ని అయితే మళ్ళీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకుంటాను. సో నెక్స్ట్గా మీకు తెలిసింది ర్యామ్ స్లాట్స్. సో ఇంకో ర్యామ్ కూడా అయితే ప్లేస్మెంట్ అయితే చేద్దాం. బట్ గమనించుకోండి ర్యామ్కి మనకి ఇక్కడ నాచ్ ఉంది కదా. సో మీకు ఈ ఇక్కడ తెలిసింది ఈ నాచ్ ఉంది కదా. సో ఈ నాచ్ అనేది పర్ఫెక్ట్గా మనకి యొక్క ర్యామ్ క్లిప్లో కూడా నాచ్ ఉంటుంది. సో నాచ్ అనేది మ్యాచింగ్ అవ్వాలి. సో 2 ర్యామ్స్ కూడా కామన్ ఇది మనకి నాచ్ ఉంటుంది. సో ఈ యొక్క ఏరియాలో మీకు కనబడుతుంది కదా. సో నాచ్ అనేది ప్లేస్మెంట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా చూసుకొని పెట్టండి. సో ఫ్రెండ్స్ ర్యామ్ని మనం ప్లేస్మెంట్ చేసిన తర్వాత జస్ట్ ఈ సైడ్స్ని లైట్గా ప్రెషర్ అప్లై చేయండి 2 సైడ్స్న. సో ఆటోమేటిక్గా మనకి యొక్క బ్రాకెట్స్ అనేవి సైడ్స్ ఉన్నాయి కదా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. సో ర్యామ్ అనేది మనం సక్సెస్ఫుల్గా ప్లేస్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ CMOS చిప్. సో నెక్స్ట్గా మనం ఈ యొక్క CMOS చిప్ అయితే పెట్టాలి. సో ఇంకా నెక్స్ట్గా మీకు తెలిసింది ఇది వచ్చేసరికి మనకి PCIe స్లాట్స్ అంటాం
కదా, సో ఎక్స్ట్రాగా మనకైతే మదర్ బోర్డ్లో గ్రాఫిక్ కార్డ్ అటువంటి కావాలనుకుంటే వీటిని యూజ్ చేసుకోవాలి. సో నాకైతే అక్కర్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి CPU క్యాబిన్. సో చూసుకోవచ్చు ఈ క్యాబిన్కి ఈ యొక్క సైడ్ నుంచి మనకి ఇది ఫ్రంట్ ప్యానల్ కదా, సో ఫ్రంట్ ప్యానల్ నుంచి మనకైతే వైర్లు అయితే వచ్చాయి. మదర్ బోర్డ్లో మనకి ఈ యొక్క పర్టికులర్ బాటమ్ ఏరియాలో ఈ యొక్క వైర్స్ అనేవి అటాచ్మెంట్ అయితే ఇవ్వాలి. సో ఎందుకంటే మనకి ప్రతి CPU క్యాబిన్లో ఈ వైర్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆడియో జాక్ కేబుల్, అండ్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన USB పోర్ట్, అండ్ ఇక్కడైతే మనకి HD LED అండ్ పవర్ బటన్, రీసెట్ బటన్, పవర్ LED ప్లస్ అండ్ మైనస్ టెర్మినల్స్. సో ఇవన్నీ అయితే మనం చాలా కేర్ఫుల్గా అయితే చెప్పిన విధంగానే ఈ యొక్క మదర్ బోర్డ్కి ఫ్రంట్న అయితే అటాచ్మెంట్ ఇవ్వాలి. సో అప్పుడే మనకి రీస్టార్ట్ కొట్టిన, పవర్ బటన్ క్లిక్ చేసిన, లేదా USB పోర్ట్స్ పెట్టిన ఫ్రంట్ సైడ్ ప్యానల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ స్టెప్లో ఈ యొక్క CPU క్యాబిన్ యొక్క ఫ్రంట్ సెటప్ మనం ఈ వైర్స్ అన్ని ప్లగ్ ఇన్ చేసే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క బాటమ్ సెటప్ అనేది మదర్ బోర్డ్ యొక్క మోడల్కి చేంజ్ అయితే ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ 99% అయితే సేమే. ఇలాగే వెళ్ళిపోండి మీరు కూడా. బట్ ఏదైనా సరే నేను చెప్పిన విధంగా మీ యొక్క మదర్ బోర్డ్ యొక్క మోడల్ నెంబర్ని నెట్లో ట్యాప్ చేసి కనెక్షన్ చెక్ చేసుకోండి, వెరిఫికేషన్ లాగా. సో అప్పుడు హెల్ప్ఫుల్ అయింది. సో ఫస్ట్గా మనమైతే ఈ యొక్క క్యాబిన్ యొక్క ఫ్రంట్ ఆడియో జాక్ ఉంది కదా, సో దీని అయితే ఈ యొక్క పర్టికులర్ ఏరియా AAFP, సో దాంట్లో అయితే ప్లగ్ ఇన్ చేద్దాం ఈ విధంగా. సో నెక్స్ట్గా ఆడియో జాక్ అయితే నేను ప్లగ్ ఇన్ చేశాను. సో నెక్స్ట్గా మనకి క్యాబిన్ ఫ్రంట్ సైడ్న పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి USB పోర్ట్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన ప్లగ్ ఇన్ చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి USBకి సంబంధించిన వైర్ ఇది. సో దీన్ని కూడా అయితే మనం ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనం ఇటు సైడ్ కూడా ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు, బట్ ఫస్ట్ ప్రియారిటీ దీనికి వెళ్దాం. సో దీంట్లో అయితే ఈ యొక్క USB పోర్ట్ జాక్ని అయితే ప్లగ్ ఇన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసారు కదా, వైర్స్ ఇంకా నా దగ్గర అయితే ఆల్మోస్ట్ 5 అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి మనకి పవర్ బటన్, LED లైట్స్ ఉంటాయి కదా మనకి ఫ్రంట్ సైడ్, రీస్టార్ట్ బటన్, సో వాటికి సంబంధించింది. సో చాలా కేర్ఫుల్గా ఇది కనెక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే మనం రాంగ్ కనెక్షన్ ఇస్తే CPU మనకు ఆన్ అవ్వదు. బట్ గుర్తుపెట్టుకోండి, CPU ఏం పాడైపోతుంది మీరు రాంగ్ ఇవ్వడం వల్ల, కంగారు పడద్దు. సో ఇవన్నీ మీకు మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ గైడ్లో అయితే అక్కడ ఇవ్వడం డిస్ప్లే చేస్తారు కంపెనీ వాడు. సో దాని తగ్గట్టుకైతే మీరు ప్లగ్ ఇన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం HDD LED వైర్ ఉంది కదా, సో దాన్ని అయితే మనం ఇన్సర్ట్ చేద్దాం. సో మీరు ఇక HDDని ఇలా అడ్డంగా తిప్పండి. సో ఈ విధంగా అయితే మీరు ఇన్సర్ట్ చేయండి, సో హారిజంటల్ యాక్సిస్లో. సో నెక్స్ట్గా మనకి దీని ఫ్రంట్ వచ్చేసరికి నాకు మదర్ బోర్డ్ బేస్ చేసుకొని పవర్ LED ప్లస్ ఉంది కదా, సో దాన్ని అయితే నేను ఇక ఫస్ట్ దాంట్లో అయితే ప్లగ్ ఇన్ చేస్తున్నాను, ఫస్ట్ హోల్లో అయితే ఈ విధంగా. సో చూసారు కదా, సో ఈ విధంగా అయితే ఫస్ట్ పాయింటర్లో ప్లగ్ ఇన్ చేశాను. సో నెక్స్ట్ దాంట్లో అయితే నాకు పవర్ LED మైనస్ ప్లగ్ ఇన్ చేయాలి. సో దాన్ని కూడా అయితే సెకండ్ పాయింటర్లో అయితే ప్లగ్ ఇన్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్గా ఈ రెండు అయితే కంప్లీట్ చేసాం. రీసెట్ SW ఉంది కదా మనకి, సో ఈ యొక్క జాక్ని అయితే ఏదైతే మనకి HDD ఉందో ఈ యొక్క ఏరియాలో, సో దాని పక్కన మనకి ఖాళీగా ఉంది. సో దాంట్లో అయితే సక్సెస్ఫుల్గా పక్కన పాయింటర్లోనే దాన్ని కూడా అడ్డంగా తిప్పి హారిజంటల్లో అయితే ఈ విధంగా ప్లగ్ ఇన్ చేయండి. సో ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన చేతిలో ఇంకా అయితే పవర్ SW ఉంటుంది. సో ఏదైతే మనకి ఎండింగ్లో అయితే ఈ యొక్క రీసెట్ యాడ్ చేసాం కదా, సో దానికి ఆపోజిట్లో ఈ యొక్క పవర్ని అయితే యాడ్ చేద్దాం. సో పవర్ బటన్ ప్లగ్ ఇన్ చేస్తున్నాం ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దు. సో ఫస్ట్ జాక్లో మనం ఆడియో పోర్ట్ అయితే ప్లగ్ ఇన్ చేసాం, అండ్ సెకండ్ అయితే మనం USB పోర్ట్స్ కూడా ప్లగ్ ఇన్ చేసాం. సో ఏదైతే మనకి CPU ఒక స్విచ్ ఆన్ అవ్వాలి కదా, పవర్ బటన్, LED బటన్స్ ఇవన్నీ చెప్పాను కదా మనకి ఫ్రంట్ సైడ్ క్యాబిన్లో ఉంటాయి. కానీ సో దానికి సంబంధించిన HDD LED అండ్ రీసెట్ SW ఈ విధంగా అయితే ప్లగ్ ఇన్ చేయడం జరిగింది ఎండింగ్ పార్ట్లో. సో దానికి జస్ట్ ఆపోజిట్లోనే మనం అయితే పవర్ LED ప్లస్, పవర్ LED మైనస్ అండ్ పవర్ SW జాక్స్ అయితే ప్లగ్ ఇన్ చేయడం జరిగింది. సో లాస్ట్ స్టెప్ మనకి CPU క్యాబిన్లో మనకి ఐవో షీల్డ్ అంటాం దీన్ని. సో ఐవో షీల్డ్ తెలిసిందే మనకి, ఏదైతే మదర్ బోర్డ్కి సైడ్ చూసారు కదా, ఇక్కడ USB పోర్ట్స్ అండ్ VGA కేబుల్స్ ఇవన్నీ మనకి ఈ యొక్క ఐవో షీల్డ్ మీద అయితే ఇలాగ పెట్టడం జరిగింది. సో ఫస్ట్గా మనమైతే ఈ యొక్క క్యాబిన్లో ఐవో షీల్డ్ని అయితే ఫిక్స్ చేయాలి ఈ విధంగా. సో ఫ్రెండ్స్, మనం వన్స్ ఐవో షీల్డ్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఇంక తెలిసిందే మనకి CPU అనేది ఈ విధంగా ఫ్యాన్ అనేది పైకి వెళ్ళాలి. సో ఏదైతే మనం ఇందాక ఈ వైర్లు పెట్టి చూపించాను కదా మీకు, CPU ఫ్రంట్ ప్యానల్, క్యాబిన్ ఫ్రంట్ ప్యానల్ నుంచి వైర్లు వచ్చినాయని. సో ఆ వైర్లు అనేవి బాటమ్కి రావాలి. సో ఇక్కడ మీకు పాయింటర్స్ ఉన్నాయి కదా, చూసుకోవచ్చు. మీకు ఇక్కడ 4 పాయింటర్లు ఇవ్వడం జరిగింది. సో ఆ పాయింటర్స్కి తగ్గట్టుగా మీ యొక్క మదర్ బోర్డ్ని అయితే ప్లేస్మెంట్ చేసి స్క్రూ చేసి ఫిక్స్ చేసేయడమే. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే
గేమ్ లాస్ట్కి వచ్చాము. సో ఇంకా ఫైనల్గా ఇందాక మనం మిగిలిపోయింది అనుకున్నాం కదా. సో ఈ పోర్ట్స్ మీకు గుర్తునే ఉంటుంది. సో ఈ పోర్ట్స్ వచ్చేసరికి నాకు క్యాబిన్కి ఎక్స్ట్రాగా బయట అవుట్ సైడ్ అయితే 2 ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, క్యాబిన్ అవుట్ సైడ్ కూడా. సో ఈ ఫ్యాన్స్ కూడా అయితే కనెక్షన్ ఇచ్చుకుంటాను, ఎందుకంటే కూలింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది పర్ఫార్మెన్స్ అనే ఉద్దేశంతో. సో కొంతమంది అయితే ఇలా యూజ్ చేయరు, జస్ట్ మనకి ఇంటర్నల్ ఫ్యాన్ సరిపోయిద్దని చెప్పి వదిలేస్తుంటారు. సో అది పర్సనల్ ఒపీనియన్. సో నాకు ఎటు క్యాబిన్కి ఇచ్చాడు కాబట్టి సో నేనైతే వీటిని కూడా అయితే ఈ యొక్క పిన్స్ని అయితే జాయిన్ చేస్తాను ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఏదైతే మనం ఎక్స్ట్రా అనుకున్నామో సో దాని నుంచి అయితే ఒక ఫ్యాన్కి అయితే ఇస్తాను. సో మీకు గుర్తునే ఉంటుంది, మనకి హార్డ్ డిస్క్కి 2-in-1 కేబుల్ ఇచ్చాడు కదా. సో అదర్ ఎండ్ ఉంది కదా, సో 1 ఎండ్ వచ్చేసరికి మనమైతే హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తాం. సో దాని నుంచే మళ్ళీ మనకి స్ప్లిట్ అయింది కదా కేబుల్. సో అదర్ పోర్ట్ వచ్చేసరికి మనకి ఫ్యాన్ ఉంది కదా వైర్, సో దీనికైతే కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్గా కనెక్షన్ అయితే ఇచ్చేసాను కంప్లీట్గా. సో ఇంక మీకు తెలిసిందే, ఇంకా మనం మొత్తం ఈ యొక్క క్యాబిన్ అయితే ఫిక్స్ చేయడం, స్క్రూస్ బిగించుకోవడం, అంతే, దట్స్ ఇట్.